హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తు బీరకాయ కర్రీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలండి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేయించుకున్నాక ఇందులోకి చిన్న కొబ్బరి ముక్కండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఎండి కొబ్బరి అయినా పర్వాలేదండి, పచ్చి కొబ్బరి అయినా సరే పర్వాలేదు. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఇలాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం సేపు మనకి ఇలాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిపోయాక ఇవన్నీ కూడాను మిక్సీ గిన్నెలోని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలండి. పొడిలాగా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఇలాగా రెడీ అయిపోయాక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలాగా బీరకాయల్ని ఒక 1/2 కేజీ తీసుకున్నానండి, పెద్ద సైజు. ఇలాగా లైట్గా చెక్క అనేది తీసేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మధ్యలోని 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టిందంతా కూడాను ఇందులోని ఇలాగా పెట్టుకోవాలండి. ఇలాగే మొత్తం అన్నీ కూడాను ఈ పొడిని పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి. అదంతా కూడాను ఇందులోని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడాను వేగినంత వరకును వేయించుకోవాలి. ఇది ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను కారం వేసుకోవాలండి. కారం అనేది 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం పొడి చేసుకున్నప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయలు, అవన్నీ కూడాను ఇందులోని ఇలాగా పెట్టేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్నీ కూడాను పెట్టేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడాను కలుపుకోవాలండి. ఇలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇవన్నీ కూడాను రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇలాగా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మళ్ళీ అటువైపు కూడాను 2 నిమిషాలు మగ్గించుకోవాలి. లేత బీరకాయలు అనుకోండి మనకి తొందరగా మగ్గిపోతుందండి. అదే కొంచెం ముదురుగా ఉన్నాయి అనుకోండి ఒక 3-4 మినిట్స్ అలాగా మగ్గించుకోండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. చక్కగా ఇలాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలాగ వాటర్ పోసేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంకా మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలండి. ఇది కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయినంత వరకును మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది మనకి పైకి ఇలాగా సపరేట్ అయినంత వరకును మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇవంతా కూడాను మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.